ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. మరోసారి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి. భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి యుద్ధమే కనుక వస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అమెరికా కనుక పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ఇరాన్ని పూర్తిగా వశం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే శవపేటికల దగ్గర ట్రంప్ గారి ఫోటో వేసి ఇరాన్లో నానా రకాలుగా ట్రంప్ గారిని గేలి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రకరకాల ఇష్యూస్లో ఇద్దరి మధ్యన ఫైట్ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? రాబోయే రోజుల్లో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ మనతో చెప్పేందుకు ఎక్స్ కల్నల్ వివి రావు గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏం జరుగుతుంది సార్? మళ్ళీ ఇరాన్ అమెరికాది ఫ్లేరప్ అయినట్లుంది. మళ్ళీ యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపేమో ఆ హార్మోజ్ వచ్చేటువంటి ఏ షిప్స్లో కూడా మన ఇండియన్స్కి సంబంధించినటువంటి క్యాప్టెన్స్ ఉండకూడదు అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి ఆ యజమానులతో, అంటే షిప్ ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇప్పటికే హెచ్చరించారని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? మరోవైపేమో శవపేటిక లాంటివి తీసుకొచ్చి వాటిని ట్రంప్ గారి ఫోటో పెట్టి మరి వాళ్ళు ప్రోపగండా చేస్తూ ఉన్నారు ఇరాన్లో. ఏంది అసలు ఇదంతా? ఏం జరగబోతుంది? మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఏంటి సార్ చెప్పండి. 100%. ఇప్పుడు ఫిబ్రవరి 28ని జరిగిన ఫస్ట్ అటాక్ లో ఇజ్రాయెల్ చాలా వరకు పటిష్టంగా ప్లాన్ చేసి టాప్ లీడర్స్ 48 ఒక్క రోజుల్లో చంపి, తర్వాత కూడా టాప్ ఇంపార్టెంట్ లీడర్స్ లో లజ్జానీ దగ్గర నుంచి ఐఆర్జీసీ కమాండర్ వరకు, వాళ్ళ నేవల్ చీఫ్ వరకు సక్సెస్ఫుల్ గా చంపగలిగింది. దాదాపు 54 మంది టాప్ లీడర్స్ ని చంపగలిగింది. అయితే వాళ్ళు అనుకున్నట్టు రెజ్యూమ్ చేంజ్ జరగలేదు. వాళ్ళు అక్కడ కొంచెం తప్పట్టారు ప్లానింగ్ లో. ఇరాన్ ఒక పాత సివిలైజేషన్ కొత్త దేశాల్లో ఉండవు. అమెరికా ఒక కొత్త దేశం, అంటే 250 సంవత్సరాలు కూడా కాలేదు. ఇజ్రాయెల్ అంటారా 75-78 సంవత్సరాల దేశం అది. సో వీళ్ళ ప్లానింగ్ లో ఒక పాత దేశానితో తలపడితే పాత దేశానికి ఉన్న బలం వీళ్ళకి అంచనా వేయడం కష్టం అవుతుంది. అక్కడ కొంచెం పొరపాటు పడ్డారు. ఆ పొరపాటు పడ్డం వల్ల కొంతకాలం కొనసాగింది. అమెరికా ఇజ్రాయెల్ని సైడ్ పెట్టి తను విత్డ్రా చేసుకోవాలనుకుంది. ఆనరబుల్ గా విత్డ్రా చేసుకోవడానికి రెండు కారణాలు కనిపించినాయి వాళ్ళకి. ఒకటి, ఇరాన్ న్యూక్లియరైజేషన్ చేయకుండా ఉండడం, హామీ ఇవ్వడం. రెండవది, హార్మోజ్ జలసంధిని ఏదైతే వాళ్ళు ట్యాక్సులు వసూలు చేయాలనుకున్నారో అది వసూలు చేయకుండా ఫిబ్రవరి 26 లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ వెనక్కి తీసుకెళ్ళి. అయితే మనం 4 వారాలుగా 4 కాలండి, ఇప్పుడు 5 వారాలు 6 వారాలు అయిపోయింది. ఎప్పుడైతే ఖమేనీ అంత్యక్రియలు జూలై 9 షెడ్యూల్ ప్రకటన పడిందో అప్పుడే నేను చాలాసార్లు మీడియాలో చెప్పాను. 6 to 9 మొత్తం దేశం అంతా ఆ క్యాస్కెట్ ని తిప్పుతారు. తిప్పిన తర్వాత ప్రజల్ని మొబిలైజ్ చేయాలని చూస్తారు. ప్రజల సపోర్ట్ తీసుకుని అమెరికాకి ఎదురు తిరుగుతారు. ఏ అగ్రిమెంట్ చెల్లదు. ఒకవేళ డబ్బులు వచ్చేటట్టు ఉంటే మాత్రం దాదాపు $60 బిలియన్ రిలీజ్ అయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఖతార్లో ఫ్రీజ్ అయిపోయిన డబ్బులు. మిగతా 161 బిలియన్, అంటే టోటల్ 300 బిలియన్ వరకు అనుకుంటే 161 to 240 బిలియన్ ఇంకా ఇరుక్కుపోయి ఉన్నాయి వాళ్ళకి. అవి రిలీజ్ అయ్యే పట్టించుకోకుండానే ఇప్పుడు హార్మోజ్ జలసంధిని తీవ్రమైన వెపన్ గా వాడుతున్నారు. దీని తర్వాత వాళ్ళకి ఇంకొక తీవ్రమైన వెపన్ ఉంది, మంచి వెపన్. అదేంటంటే మిడిల్ ఈస్ట్ లో ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటిని ముందర దెబ్బ కొట్టారు, ఇప్పుడు మళ్ళా దెబ్బ కొడుతున్నారు. ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియా దేనికి అనుకుంటారా? సౌదీ అరేబియా ఒకటి సున్నీ దేశం. సున్నీ దేశాలకి ఆధిపత్యం వహిస్తుంది. తర్వాత పొలిటికల్లీ మిలిటరీలీ చాలా పవర్ఫుల్ గా ఉంది. అందుకని చెప్పి సున్నీ దేశంతో షియా దేశమైన ఇరాన్ తలపడుతుంది. దీనివల్ల షియా దేశాల్లో ఓవరాల్ ఇస్లామిక్ వరల్డ్ లో ఇరాన్ ఆధిపత్యం సంపాదించాలని చూస్తుంది. వీళ్ళకి ఇంకొక కార్డు ఉంది, ఇంకా హౌతీస్ కార్డు మొన్న ఒకసారి వాడారు. దాదాపు లాస్ట్ 4.5 months లో కేవలం 2-3 సార్లే వాడారు. అది వాళ్ళు ఏంటంటే రెడ్ సీలో మిసైల్స్ ఫైర్ చేసి అక్కడనే ప్రపంచ వాణిజ్యాన్ని ఆఫ్ చేయగలరు. అలాగే సూయజ్ కెనాల్ని క్లోజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిన తర్వాత సూయజ్ కెనాల్ కూడా క్లోజ్ అయితే
ప్రపంచంలో 40-50% ట్రేడ్ స్తంభించిపోతుంది. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంక్లూడింగ్ ఇండియా, వీటన్నిటికీ వాణిజ్యం ఆగిపోతుంది. మళ్ళీ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో సార్ అట్లయితే మనం. ఎస్, ఫ్యూచర్ లో మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు మనకి దాదాపు 94-96 లక్షల మంది, అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ, వృద్ధులు అందరూ కలుపుకుని మిడిల్ ఈస్ట్ లో వసతి ఉంటున్నారు. చాలా మంది ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు ఒక 20-30 లక్షల మంది అనుకుంటే, వాళ్ళతో పాటు డిపెండెంట్స్ మొత్తం దాదాపు 94 లక్షల మంది ఉన్నారు. ఒకవేళ యుద్ధం ప్రస్తుతానికి ఇంకా సున్నీ దేశాలు, షియా దేశమైన ఇరాన్ మీద ఇంకా అటాక్ చేయలేదు, కానీ ఒకవేళ అటాక్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ ఏరియా నుంచి మనం ఈ దాదాపు 94 లక్షల మందిని తిరిగి తీసుకురావాల్సి వస్తుంది దేశం. అంటే ఏంటంటే విమానాలు విపరీతంగా రోజు ఎగురుతూనే ఉండాలి, షిప్స్ ద్వారా తీసుకురావాలి, నేవీని కూడా వాడాల్సి వస్తుంది. అవసరం వస్తే గుజరాత్ అటువంటి ప్రదేశాల నుంచి లాంచ్లు కూడా వాడాల్సి వస్తుంది. స్లో స్పీడ్ అయినా కానీ లాంచ్లు వాడాల్సి వస్తుంది. తర్వాత విదేశాల నుంచి కూడా షిప్స్ మనం హైర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ పాపులేషన్ ఏంటంటే ఇండియన్ పాపులేషన్. ఆగత్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇరాన్ ఇప్పుడు ప్రజా మద్దతు దొరికింది అనుకుంటున్నారు. తర్వాత ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే, షియాస్ లో సున్నీస్ అంటే జిహాద్కి ఎక్కువ వెళ్తారు. అంటే అటాక్ చేసి వేరే రాజ్యాలు ఆక్యుపై చేయడం, లూట్ చేయడం, కొల్లగొట్టడం, తర్వాత ఉమెన్ ఇల్ట్రీట్ చేయడం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు షియాస్కి ఏంటంటే త్యాగం చేయడం. ఎందుకంటే హుస్సేన్ త్యాగంతో వాళ్ళకి గురువయ్యాడు. అందువల్ల త్యాగం అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇరాన్ షియా దేశం. అలాగే వాళ్ళకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, లెబనాన్ కానివ్వండి, హమాస్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ సైడ్ మొగ్గుతున్నారు కాబట్టి వాళ్ళతోటి కంఫర్టబుల్ గా గ్రూప్ చేయొచ్చు. హౌతీస్ కానివ్వండి, వీళ్ళందరూ షియాస్. త్యాగం అన్నది అంటే ఏంటంటే అవసరం వస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళది ఎలాగా పై చేయి దొరికింది. తర్వాత హార్మోజ్ జలసంధిలో ప్రతి సంవత్సరానికి $10-12 బిలియన్ ఇన్కమ్ ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి. దానివల్ల ఇంకోటి చూస్తే ఏంటంటే, పైకి కనిపించిన విధంగా చైనా ఈ యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తోంది, అమెరికా ఇరాన్ మధ్యన జరుగుతున్న యుద్ధాన్ని. ఎందుకంటే 2027లో చైనా వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు తైవాన్ని తీసుకోవాలి. ఎప్పుడో దశాబ్దాల నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నది. 2027లో తైవాన్ని అవసరం వస్తే మిలిటరీలీ అటాక్ చేసి వాళ్ళు తైవాన్ని మెయిన్ భూభాగంలో కలిపేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. దానికి శాంతియుతంగా అపోజిషన్ పార్టీ లీడర్ని వాళ్ళ మనిషిని చేసుకున్నారు ఆల్రెడీ. కాకపోతే అది కూడా సరిపోవట్లేదు. బహుశా యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ఆ యుద్ధానికి దిగడానికి అమెరికాని డైల్యూట్ చేయాలి. ఆ ఏరియాలో అమెరికా ఏం చేసిందంటే, ఇరాన్ దగ్గర 3 ఫ్లీట్లు పెట్టింది. మెడిటరేనియన్ సీలో 1 ఫ్లీటు, ఇండియన్ ఓషన్ లో 2 ఫ్లీట్లు పెట్టింది. వాళ్ళకున్న 8 ఫ్లీట్స్ లో 3 ఫ్లీట్లు ఇక్కడ కమిట్మెంట్ అయిపోయాయి. అంటే ఏంటంటే, ఒకవేళ చైనా తోటి యుద్ధం తలపడాల్సి వస్తే అమెరికా దగ్గర సరైన రిసోర్సెస్, అంటే మిలిటరీ రిసోర్సెస్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. అలాగే వాళ్ళు మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్సెస్, తర్వాత లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్డ్, భూమికి బీచింగ్ చేయగలిగే క్రాఫ్ట్, దాన్ని ల్యాండింగ్ క్రాఫ్ట్ అంటాం. అంటే ఆర్మీ వెళ్ళడానికి వీలుగా ఆర్మీ ట్రక్కులు, ట్యాంకులు ఇవన్నీ దించగలిగే విధంగా అతిపెద్దది ఇరాన్ సైడ్ కదిలించారు. అది తైవాన్కి ఇప్పుడు లాస్ అయిపోయింది, తైవాన్ ఏరియాలో. సో దానివల్ల ఏంటంటే 2027 ఇంకొక సంవత్సరం ఈ పరిస్థితి కొనసాగించగలిగితే చైనాకి చాలా మిలిటరీలీ అడ్వాంటేజ్ వస్తుంది, అమెరికా డౌన్ అవుతుంది. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, తైవాన్ మాకు చాలా దూరంగా ఉంది, మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వలేకపోవచ్చు అని కూడా చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే చైనా పరోక్షంగా గేమ్స్ ఆడుతుంది. దానికి గాను మొన్నటి వరకు విమానాలనే, షిప్స్ని ట్రాన్స్పాండర్స్ లేకుండా, అంటే సిగ్నల్స్ లేకుండా, అంటే చీకట్లో నడిపినట్టు దొంగదారిని సప్లై చేసేవారు ఇరాన్. ఇప్పుడైతే వాళ్ళు ఏకంగా ల్యాండ్ రూట్నే కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తద్వారా ఇరాన్కి డైరెక్ట్గా సప్లై చేస్తుంది. అలాగే కొంతవరకు టర్కీ, రష్యా. టర్కీ ఎందుకంటారా, టర్కీ కూడా ఇస్లాం ప్రపంచంలో ఆధిపత్యం సాధించాలని చెప్పి ఎర్డోగాన్ గారి భావన. సౌదీ అరేబియా కుదరట్లేదు, ఇజ్రాయెల్ వాళ్ళకి శత్రువు కాబట్టి ఇరాన్ తోటి చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ కూడా మన భారతదేశాన్ని సౌండింగ్ ఇచ్చింది.
ఈ షియా మూవ్మెంట్ కి కౌంటర్ గా ఒక 6 దేశాల ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పి ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. అందులో మనం సైప్రస్ ని ఆల్రెడీ కలుపుకున్నాం, గ్రీస్ ని కలుపుకున్నాం, క్రిస్టియన్ దేశం అయినా కానీ, ఇండియా అలాగా ఉంది, ఇజ్రాయెల్ అలాగా ఉంది. ఇంకా మిగతా 2 దేశాలు ఏమన్నాయి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. నా దృష్టిలో బహుశా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈజిప్ట్. రైట్ సార్. ఇప్పుడు హార్మోజ్ని క్లోజ్ చేసేసి సూయిజ్ని క్లోజ్ చేసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది కదా. అవునండి. వాళ్ళు ఏమంటారంటే, మీరు మా డబ్బులు ఇరాన్ వాళ్ళు ఏమంటారంటే, మీకు మా అగ్రిమెంట్ కుదరట్లేదు, ఎందుకు మీరు ఇక్కడ మొత్తం వదిలేసి వెళ్ళిపోండి, మీరు అమెరికా వాళ్ళు ఇక్కడ రావడానికి వీలు లేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ని అంతముందు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. హెజ్బుల్లాస్ బాగా విజృంభింపడితే, అలాగే హౌతీస్ కూడా అయితే కొంత ల్యాండ్ ఫోర్సెస్ తోటి వస్తే అక్కడ టెర్రరిజం విపరీతంగా పెరిగిపోతుంది. 2023లో జరిగిన కాండలు ఇంకా పెరిగిపోతాయి. దాని ద్వారా ఇజ్రాయెల్ డైల్యూట్ అయిపోయి అక్కడి నుంచి నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం. ఇజ్రాయెల్ని నామమాత్రం లేకుండా చేయాలన్నది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది కాఫిన్స్ ఇవన్నది, వాళ్ళకు ఉన్న 2 మెయిన్ స్క్వేర్, టెహరాన్లో ఉన్నది ఒకటి పాలెస్టీనియన్ స్క్వేర్, ఇంకోటి ఒక ఇస్లామిక్ పేరు ఉంది. ఆ 2 స్క్వేర్స్లోనూ కేవలం ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ప్యాలెస్టైన్కి సపోర్ట్గా యాంటీ అమెరికా సపోర్ట్ విధంగా చాలా పోస్టర్స్ అంటించేవారు. ఇప్పుడు మొత్తం ట్రంప్ గారి ఫ్యామిలీ అంటే మెలానియా, తర్వాత 5 పిల్లలు, వాళ్ళందరినీ క్యాస్కెట్స్లో చూపించడం ద్వారా ఎప్పుడైతే ఖమేనీ గారి అంత్యక్రియలు అయిపోయినాయో ఆ పబ్లిక్ సపోర్ట్కి దాని ద్వారా సైకలాజికల్ వార్ఫేర్ వాళ్ళు చేస్తున్నారు. దీనితో పాటుగానే ముస్తఫా ఖమేనీ ఎవరైతే ప్రస్తుతం సుప్రీం లీడర్గా ఉన్నారో ఆయన ప్రపంచంలోనే ప్రేరేపిస్తున్నారు, ఇండివిజువల్గా కూడా మీరు అమెరికాలో ప్రయత్నం చేయండి అసాసినేట్ చేయడానికి, ఎవరు దొరికినా పర్వాలేదు. కేవలం వాళ్లే కాదు, ఆయనకున్న ట్రంప్ గారికి ఉన్న మెయిన్ అడ్వైజర్స్ 40, 40, 50 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా హత్యా ప్రయత్నాలు చేయండి, వీలైతే తీసేయండి. ఈ మధ్య కాలంలో ఒక అతను పోవడం జరిగింది, నార్మల్గా పోవడం జరిగింది, కానీ దాన్ని ఇరాన్ క్లెయిమ్ చేసింది. అలాగే 2 రోజుల క్రితం ఎక్స్ ఫారిన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1980లో ఇరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీని క్యాప్టివ్ చేసి 54 మందిని బందీలు తీసుకున్నట్టుగా, మిడిల్ ఈస్ట్లో ఎక్కడైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో, సివిలియన్స్ కానివ్వండి, సోల్జర్స్ కానివ్వండి, వాళ్ళందరినీ బందీల కింద పట్టుకుని ఇరాన్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా గేమ్స్ అంటే అప్పర్ హ్యాండ్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళ ప్లాన్. ఇది చాలా ఇంపార్టెంట్. 1980లో ఒక టెహరాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ, అప్పుడే షా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. 1979లో ఫ్రాన్స్ నుంచి ఖమేనీ వెనక్కి రావడం జరిగింది. ఆయన గ్రాండ్ అయోతల్లా కింద ప్రకటించుకోవడం జరిగింది. అప్పటికి ఇంకా ఐఆర్జిసి రాలేదు. షా దగ్గర ఏవైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలంగా ఉండేయో వాటిని ఇరానియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయిపోయినాయి. ఐఆర్జిసి దాని తర్వాత రేజ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ఆర్మీ అన్నది ప్రపంచంలో ఏంటంటే కొంచెం న్యూట్రల్ లుక్ ఉంటుందని, ఏ పొలిటికల్ అలైన్మెంట్ తీసుకోరు, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ ఆర్మీస్. అందుకని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి మత సంబంధంగా ఉండే విధంగా ఐఆర్జిసిని తీసుకొచ్చారు. ఐఆర్జిసి స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఇరాన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఆయతల్లా ఉన్నంత వరకు ఆ స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మళ్ళా ఈ ఐడియా ఇచ్చారు, ఈ ఫారెన్లో ఉన్న కంట్రీస్లో ఉన్న అమెరికన్స్ అందరినీ బందీల కింద పట్టుకుని వాళ్ళ ద్వారా నెగోషియేషన్స్ ఎక్కువ చేసుకుందాం అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే చేస్తున్నారు. ఇది కేవలం మిడిల్ ఈస్ట్లోనే జరగక్కర్లేదు, అమెరికా అటువంటి దేశాల్లో కానీ, యూరోప్లో కానీ, ఎక్కడైనా సరే ఏ మాల్లో కానీ, స్కూల్లో కానీ ఒక సింగిల్ ముస్లిం కానీ, పాలెస్టైన్ సపోర్టర్ కానీ వెపన్స్ తోటి వెళ్ళి బందీలుగా ఒక 40-50 మందిని తీసుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే ముస్తఫా గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, డెత్ టు అమెరికా అన్న స్టేట్మెంట్ని సపోర్ట్గా ఇస్తారు. ట్రంప్ గారిని ఎవరినైతే అసాసినేట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ లైఫ్ ప్రకటించారు. దానివల్ల ఏంటంటే ట్రంప్ గారు కూడా విరుచుపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ అమెరికన్ ప్రెసిడెంట్ ఓటర్స్ అయితే ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళ మీద అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ జరిగినా కానీ ఇరాన్ దగ్గరలో టెహరాన్ రాజధాని చుట్టూరు 125-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ మీద నా దృష్టిలో అయితే అమెరికా ఈవెన్ టాక్టికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఒకవేళ అమెరికా కనుక డైరెక్ట్గా యుద్ధంలోకి దిగేసిక మొత్తం సీరియస్గా కనుక చేస్తే కంప్లీట్గా ఇరాన్ అనేది అసలు తన స్వాధీనం అయిపోతుందా? ఇంకా
ట్రంప్ గారి స్వాధీనంలోకి వెళ్ళిపోతుందా అమెరికా స్వాధీనంలోకి? పరిస్థితి చూస్తాను అట్లా ఈ రోజు ఆ పాసిబిలిటీ, డిస్టింక్ట్ పాసిబిలిటీ ఉందండి. ఆల్రెడీ 31-32 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్సెస్ అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అండి కర్క్ ఐలాండ్ ఫస్ట్ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇరాన్ ట్రేడ్ అయిపోతుంది. ఎందుకంటే 80% ట్రేడ్ అక్కడి నుంచి జరుగుతుంది. సో అది తీసుకున్న తర్వాత కొంచెం దక్షిణంలో ఉన్న ఇంకొక ఐలాండ్ తీసుకుంటారు. అది కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడ రాక్ సాల్ట్ దొరికేది. ఇప్పుడే కాదు, 5000 సంవత్సరాల నుంచి ఇండియాకు కూడా సప్లై చేస్తున్నారు. మనం సైంధవ లవణం అంటాం. ఆ సైంధవ లవణం మనకి ఇరాన్ నుంచి ఇదేంటిది కుంకుమతో అదే సాఫ్రన్ తో పాటుగా మన ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యేది. అక్కడ కేవ్స్ అయిపోయినాయి. ఆ కేవ్స్ లో మిసైల్స్ తర్వాత డ్రోన్స్ దాచిపెట్టారు. సో ఆ కేవ్స్ లో ఇరుక్కుపోతారు. కార్క్ ఐలాండ్ తీసుకోవడం ఈజీ, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత కొండలు వస్తాయండి. దక్షిణ ప్రాంతంలో ఇరాన్ లో కొండలు ఎక్కువ ఉన్నాయి. ఆ కొండలు ఎక్కువ ఉండడం వల్ల ఆ కొండల ప్రాంతంలో యుద్ధం చేయడానికి దాదాపు నా అంచనా ప్రకారం 80,000 మంది నుంచి 1,00,000 మంది వరకు సైనికులు కావాల్సి ఉంది. అమెరికా వాళ్ళు నా అభిప్రాయంలో ఏంటంటే ఇరాక్ తీసుకొచ్చి ఇరాక్ ద్వారా అక్కడి నుంచి ల్యాండ్ ఫోర్స్ లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏరియా నుంచి, అంటే అజర్బైజాన్కి ఆర్మేనియాకి దగ్గరలో ఏదైతే ఇరాన్ ప్రాంతం ఉందో ఆ సైడ్ నుంచి తీసుకొస్తారని నా అభిప్రాయం. అమెరికాకి ఎట్టి పరిస్థితులను ఇరాన్ మిలిటరీలీ సరిపోదు, అందులో డౌటే లేదు. కానీ రాజనీతి వాడటంలో, దౌత్యనీతి వాడటంలో, కూటనీతి వాడటంలో ఇరాన్ది పై చేయరు. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. పరిస్థితి విషమిచ్చే అవకాశాలు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యలో మీడియేటర్స్ కింద తుచ్చమైన దేశాన్ని, ఎస్పెషల్లీ పాకిస్తాన్ని వాడటం జరిగింది. ఇండియా లాంటి రెస్పెక్టబుల్ దేశాన్ని వాడకుండా ఎవరో ఒక మిలిటరీ డిక్టేటర్ పరిపాలిస్తున్న దేశాన్ని మీడియేషన్ తీసుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయండి పరిశ్రమ. అటు రష్యా కూడా S-400 కొత్తగా సప్లై చేస్తుంది. అలాగే డ్రోన్స్ సప్లై చేస్తుంది, కొంతవరకు మిసైల్స్ కూడా ఇస్తుంది. చైనా అయితే 100% సపోర్ట్ ఇస్తుంది, డాలర్స్ కూడా సప్లై చేస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇరాన్ ఒక యాక్సిస్ కింద తయారైంది. కౌంటర్ సైడ్ లో అమెరికాకి యూరోప్ సపోర్ట్ ఫుల్గా దొరకట్లేదు. సో దీనివల్ల ప్రస్తుతానికి ఇరాన్ ఇది పై చేయి కనిపిస్తుంది నాకు. దీనివల్ల తీవ్రమైన ప్రతిఘటన కనిపిస్తుంది. అమెరికా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇరాన్ లో రిజీమ్ చేంజ్ చేసేంత వరకు ఊరుకోదని నా అభిప్రాయం. అది చేసేంత వరకు ఇంకా నిద్రపోరని ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను. 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు. ఫైనల్ గా అటాక్ కి దిగాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే 1,00,000 మంది సైనికులను బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక నెల రోజులు అమెరికాకి కావాల్సి ఉంటుంది. లెట్ us see. Thank you, sir. Thank you so much.